Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ విజయం కాంగ్రెస్ ది కాదని ఎంఐఎంది అని బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ కామెంట్ చేశారు. జూబ్లీహిల్స్ లో ఎంఐఎం గూండాలు బెదిరించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గా మారిపోయిందని వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూలగొట్టినా హిందువులు వచ్చి ఓట్లు వేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జై శ్రీరామ్. ఇవాళ జూబ్లీహిల్స్ ఫలితాలు చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ విజయం కాదు, ఇది ఎంఐఎం విజయంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎంఐఎం కాంగ్రెస్ గుండాలు ఇవాళ దొంగోట్లతో అడ్డదారిలో ఇవాళ కాంగ్రెస్ ఇవాళ జూబ్లీహిల్స్ సీటు కైవసం చేసుకుంది. మరి ఓటింగ్ శాతం కూడా అత్యధికంగా ముస్లింలు వన్ సైడ్ ఓటేసి ఇవాళ కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది. మరి ఇవాళ జూబ్లీహిల్స్లోని హిందువులు మరి ఎన్ని దాడులు, ముఖ్యంగా బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి ఇష్యూ అందరికి తెలిసిందే. అయినా కూడా మరి ఓటుకి కదలకుండా ఇంట్లో కూర్చొని ఉన్నారు. మరి మనందరం ఇట్లనే ఉంటే మాత్రం రాను రాను మొత్తము కాంగ్రెస్ ఆల్రెడీ కాంగ్రెస్ అయిపోయింది. అలా వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు ముస్లింల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని. వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం ఐక్యమత్యంతో మరి బయటికి వచ్చి ఓటేయాల్సిందిగా నేను అనుకున్నా. కానీ వాళ్ళ హిందువులు చాలా మంది బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు. మరి వాళ్ళకి అర్థమైతలేదు ముందు ఎట్లాంటి సంఘటనలు జరుగుతాయి. మనం ఐకమత్యంతో లేకపోతే ఇకనైనా మేల్కోండి. బీహార్లో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఇవాళ బీజేపీకి, ఎన్డీఏ కూటమికి. మరి ఎక్కువ ఎడ్యుకేషన్ లేని బీహార్ వెనుకబడిన రాష్ట్రంగా ఉండి కూడా వాళ్ళు ఒక మంచి ఆలోచనలతోటి మరి దేశభక్తి కలిగిన బీజేపీకి ఓటేస్తారు. మరి మనం ఎందుకు మేలుకుంటలేం? ఇక్కడ వాళ్ళు చదువుకోవడం, మ్యాక్సిమం ఎడ్యుకేషన్ లేదు, అక్కడ పావర్టీ కూడా చాలా.